ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురు, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపు కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. కొండగట్టుకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ స్వాగతం పడుతుంది. కొద్దిసేపు క్రితమే గుట్టపైకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. లోపలికి ఇప్పుడు స్థానిక అధికారులు కావచ్చు, ఆ స్థానిక పూజారులు పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన పరిస్థితి కనబడుతుంది. గంటన్నర పాటు ఆయన పూజా కార్యక్రమాలు చేయనున్న పరిస్థితి కనబడుతుంది. షెడ్యూల్ ప్రకారం 11 కు ఇక్కడికి చేరుకుంటారని చెప్పారు. 12:30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కానీ కొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారంతా రావడంతో కొంత చుట్టుపక్కల సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కాన్వాయ్ చుట్టూ రావడంతో కొంత కాన్వాయ్ రావడానికి పవన్ కళ్యాణ్ చేరుకోవడానికి కొంత ఆలస్యం అయినట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కొండగట్టు ఆలయ ప్రాంగణం అంతా కూడా జై జనసేన నేతలు, జై పవన్ పరిస్థితి కనబడుతుంది. ఆయన సినీ నటుడుగా జనసేన అధినేత ఉన్నప్పుడు 3 సార్లు కొండగట్టు ఆలయానికి వచ్చి ఆంజనేయ స్వామికి పవని పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జనసేన అధినేత జనమే జగమై సాగే జనసేనానికి స్వాగతం సుస్వాగతం అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం నుంచి చాలా ఆసక్తికరంగా ఎప్పుడెప్పుడు తమ నాయకుడు ఎప్పుడెప్పుడు తన హీరో వస్తారని కూడా పెద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి అన్ని జిల్లాల జనసేన నేతలు కావచ్చు, మిగతా ఫ్యాన్స్ నేతలందరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ అంటే మంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే